మకర రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. కష్టం తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఏదైతే ఆలోచిస్తున్నారో కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. మనసు స్థిమితంగా ఉండదు. ప్రతిదీ ద్వంద్వార్థాలకి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఇటు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. భాగ్యాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇండైజెషన్, అసిడిటీ, అల్సర్ ఇటువంటి వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. వాటి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు చక్కగా లభిస్తాయి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా సానుకూలంగా ఉంది. ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక సంబంధం చేదాకా వచ్చి చేదారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి చూడడం వల్ల నష్టపోయేది మీరే. అందరూ బాగానే ఉంటారు, కానీ అనుమానాలతోటి అపార్థాలతోటి ఇబ్బందులు పాలయ్యేది మీరే ఉంటుంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ద్వితీయంలో రాహు ఉన్నారు. మనసు పరపదిగా ఉంటుంది. స్థిమితమైన నిర్ణయాలు తీసుకోకుండా కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. మకర రాశి వారికి ఏ నర్సన్ అయిపోయింది, అన్నీ బాగానే ఉన్నాయి కదా, సప్తమంలో గురువు బాగున్నారు కదా, సప్తమాధిపతి బాగుంది అనుకుంటారు. కానీ ప్రస్తుత గోచారరీత్యా ఈ వారం మీరికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. వారాంతంలో ఒక శుభవార్త వినే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, పిఆర్ సంబంధించి కావచ్చు, వీసాకు సంబంధించిన కావచ్చు, స్టాంపింగ్ సంబంధించిన విషయాలు చేతి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తుంది. డాక్యుమెంటేషన్ విషయంలో, భద్రత విషయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించాలి. అప్పులకు దూరంగా ఉండడం, క్రెడిట్ కార్డుకి దూరంగా ఉండడం, పర్సనల్ లోన్కి దూరంగా ఉండడం, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అదేవిధంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో అంత కుదుట పడుతుంది, బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు కొంతవరకు మీకు మేలు చేస్తాయి. స్త్రీల ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అల్సర్ కావచ్చు, స్టమక్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతిరోజు ప్రతినిత్యం ఖడ్గమాల స్తోత్రం, అదేవిధంగా శివతాండవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. సోమవారం నాడు, గురువారం నాడు శివాలయ దర్శనం చేసుకోవడం, శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి మంగళవారం కానీ గురువారం నాడు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in